హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 30 జూన్ 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియో నుంచి ఇప్పటిదాకా అయితే చూడండి, పూర్తి వివరాలు అయితే చెప్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధులు అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తం, పెన్షన్లపై లబ్ధిదారులకు సమాచారం, నేడు బ్యాంకుల నుంచి విత్డ్రా అని చెప్పి నిన్నటి నుండే మనకు ఈ న్యూస్ పేపర్ అయితే ఆర్టికల్ రావడం జరిగింది. సో దాదాపుగా వాలంటీర్లు 2,60,000 మంది అయితే ఉన్నారు. సో సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 1,00,000కు పైగా అయితే ఉన్నారు. సో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ ఒక్కో సచివాలయ ఉద్యోగునికి 50 ఏదైతే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఎక్కడైతే ఆర్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రేపు మార్నింగ్ 6 గంటల నుండి సచివాలయ ఉద్యోగులు ఇక్కడ 50 మంది పెన్షన్లకు పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేయనున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక గ్రామంలో రేపు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇంటింటికి పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి విధులు అప్పగించినా చేయాల్సిందైతే ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకుంటే వాలంటీర్ని పూర్తిగా పక్కన పెట్టేటట్టే కనిపిస్తోంది. సో వాలంటీర్ ఏదైతే మనము పెన్షన్లు ఇస్తున్నారో సో ప్రజెంట్ అది సచివాలయ ఉద్యోగులు అయితే ఇవ్వనున్నారు. సో నెక్స్ట్ చూసుకుంటే చేనేత జౌళి శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో తాత్కాలిక పద్ధతిలో నియామకాలు అయితే చేనేత జౌళి శాఖ చర్యలు అయితే చేపట్టింది. ఈ మేరకు అర్హుల నుంచి ఇక్కడ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో దీనికి సంబంధించి స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఇక్కడ 4, టెక్స్టైల్ డిజైన్ పోస్టులు 4 కలిపి మొత్తం 8 పోస్టులకు తాత్కాలిక పద్ధతిలో నియామకం అయితే చేస్తున్నారు. 21 రోజుల దరఖాస్తులు అయితే కమిషనర్ చేనేత జౌళి శాఖ 4వ అంతస్తు ఐఎస్సి కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా అందజేయాలని చెప్పి కోరుతున్నారు. సో దీనికి సంబంధించి వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. handlooms.ap.gov.in వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మెగా కాదు డెగా డిఎస్సీ అని, జిల్లాకు 200 ఎస్జిటి పోస్టులు కూడా లేకుండా ఎలా మెగా డిఎస్సీ అని. అనంతపూర్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల అభ్యర్థుల ధర్నా. ఎస్జిటి పోస్టుల భర్తీకి 4 జిల్లాల్లో తీవ్ర అన్యాయం. నెల్లూరులో 104, ప్రకాశం 124, శ్రీకాకుళం 144, అనంతపూర్లో 183 పోస్టులు మాత్రమే అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఇతర జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి కానీ ఈ 4 జిల్లాల్లో కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి సో అక్కడ అభ్యర్థులు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనకు ఆ జిల్లాలో ఏదైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటినే ప్రజెంట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ జిల్లాలో మేబీ తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఆ జిల్లాలో మెగా డిఎస్సి రిలీజ్ చేసినా కూడా తక్కువ ఎస్జిటి పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు అయితే ధర్నాలు అయితే చేస్తున్నట్టు ఇక్కడైతే మనకైతే తెలుస్తోంది. ఎస్జిటి పోస్టుల సంఖ్య అయితే వెల్లడించాలని డివైఎఫ్ఐ ఇక్కడ ఏదైతే లోకేష్ గారికి విన్నవిస్తున్నారు, లేఖను కూడా సమర్పిస్తున్నారు. సో ఏదైతే డిఎస్సి పోస్టులు జిల్లాల వారీగా ఖాళీ ఉన్నాయో సో ఆ సంఖ్యను అయితే బయట పెట్టండి అన్నట్టు ఇక్కడ ఒక లెటర్ని కూడా ఇచ్చినట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కొన్ని జిల్లాల్లో భారీగా పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి. సో తక్కువ జిల్లా ఉండే పోస్టుల అభ్యర్థుల జిల్లా వాళ్ళు ఇక్కడ ధర్నాలు అయితే చేస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 వాయిదా ఎప్పుడని చెప్పి చాలామంది నిరుద్యోగులు అయితే అడుగుతున్నారు. సో ఎగ్జామ్ ఆల్రెడీ క్వాలిఫై అయిన అభ్యర్థులు 90,000 మంది పైగా అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి వాయిదా అనేది సో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి అయితే పెండింగ్ అయితే ఉంది. సో మనకు వితిన్ 1 or 2 డేస్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు ఎల్లుండి లేకపోతే ఈరోజు నైట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి వెయిట్ చేయండి. మనకైతే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియాల్సి అయితే ఉంది. దానికోసమే వెయిట్ చేస్తున్నారు చాలామంది కూడా. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అయితే 100% వాయిదా పడింది, బట్ మనకు అఫీషియల్గా దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఎటువంటి సమాచారం తెలిసినా మీకు అప్డేట్ అయితే మన ఛానల్లో ఇస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.